జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ పేపర్స్ గానీ మిత్ర గారు చూస్తే కొంపలు అంటుకుంటాయి. నీ దగ్గరికి ఎలా వచ్చాయనంటే ఏం చెప్పాలి? ఏం పేపర్స్ అవి? ఇటు ఇవ్వు. ఇవ్వంటుంటే అరే ఇవ్వు. ఒట్టి పేపర్సే కదా, ఏదో వజ్రాల్లాగా ఫీల్ అయిపోతున్నావు. వేరే కంపెనీ వాళ్ళ పేపర్స్ కదా, మీరు చూడడం ఎందుకు అని. అవును మరి, ఇదేదో ఎగ్జామినేషన్ సెంటర్, అది చూసి నేను కాపీ కొట్టేస్తాను అంతే కదా. ఇంతకీ ఏ కంపెనీలో జాయిన్ అయ్యావు చెప్పు, పర్లేదు. నేను వెళ్ళి నీ జాబ్ ఏం చెడగొట్టనులే. చెప్తే మాత్రం మీరేం చేస్తారు? అయినా నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తే మీకెందుకు? నువ్వు ఎక్కడైనా పని చేసుకో, ఎంత శాలరీ అయినా తీసుకో, నాకు సంబంధం లేదు. కాకపోతే మొన్న ఒక ఫ్రాడ్ కంపెనీలో జాయిన్ అయ్యి అనవసరమైన ప్రాబ్లమ్స్లో పడ్డావు కదా, అందుకే ఎందుకైనా మంచిదని అడుగుతున్నాను. ఈసారి మంచి కంపెనీలోనే జాయిన్ అయ్యానులేండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా ఈ జాబ్లన్నీ నీకెందుకు లక్ష్మి? మొండి పట్టుదలతో కూర్చున్నావు కానీ నేను చెప్పేది వినడం లేదు. మిత్ర గారు ప్లీజ్, ఈ విషయం గురించి అడగాలని కానీ ఆపాలని కానీ ప్రయత్నించకండి. నేను ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నాను, జాబ్కి వెళ్ళి తీరుతాను. ఇక దీని గురించి చర్చలు సమావేశాలు అనవసరం. సరే, నువ్వేమైనా చేసుకో, కానీ ఎక్కడ జాయిన్ అయ్యావో ఆ కంపెనీ పేరైనా చెప్పు. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. నువ్వు చెప్పకపోతే నేనైనా తెలుసుకుంటాను. నిన్ను జాబ్ కోసం ఇచ్చిన నెంబర్కి మనిషి ఫోన్ చేస్తుందేంటి? అంటే జాబ్ పర్పస్ ఏమైనా మాట్లాడడానికి అయి ఉంటుందా? హలో మనీషా మేడం, చెప్పండి. హలో భాగ్యలక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రైట్ నౌ నేను ఓవర్ ద వెన్యూస్ పబ్లో ఉన్నాను. అర్జెంటుగా ఇక్కడికి రా. పబ్కా? నేనా? నేనెందుకు మేడం? ఇక్కడికి వచ్చి నువ్వు తాగి తందనాలు ఆడాల్సిన అవసరం లేదు. ఆఫీస్ పనుంది, అర్జెంటుగా రా. ఈ టైంలో ఆఫీస్ పని ఏంటి మేడం? నీకు ముందే మేము ఇన్ఫార్మ్ చేశాం 24 hours అవైలబుల్గా ఉండాలి అని. మర్చిపోయావా? చెప్పారనుకోండి, కానీ లేదు, కహానీ లేదు. నేను నీకు లొకేషన్ పంపిస్తాను, అర్జెంటుగా ఇక్కడికి రా, అంతే. అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.